రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వరుసగా 5వ ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. తమది రైతు ప్రభుత్వమని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. తమ ప్రభుత్వం వేసిన ప్రతి అడుగు కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలని వేశామన్నారు. క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కింద సహాయాన్ని అందించామని జగన్ చెప్పారు. ఎందుకంత అవసరము, ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్ గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలకు 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితులు. దాదాపుగా 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. అదే 1 హెక్టార్ దాకా కూడా తీసుకుంటే దాదాపుగా 70% మంది రైతులు ఇదే కోవలోకి వస్తారు. మరి ఈ 50% మంది రైతులు, ఈ 70% మంది రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, ఈ పెట్టుబడి సహాయం అనేది లేకపోతే వీళ్లకు రుణాలు అందడము కష్టము. ఈ రుణాలు అందని పరిస్థితి, రుణాలు ఒకవేళ వచ్చినా ఆ వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి. ప్రైవేట్ రుణాలు అయితే మరీ ఎక్కువ వడ్డీలు, ఆ వడ్డీలు, ఆ రుణాలు, ఆ చక్కెర వడ్డీలు, ఇదే పరిస్థితిలో రైతన్న సతమతం అవుతా ఉన్న పరిస్థితి. ఈ రైతన్నలో ఏదైతే